బీజేపీ కంటే ఇండిపెండెంట్లే ఎక్కువ గెలిచారు. ఇక అందరూ ఆ ఇండిపెండెంట్ అంతా కూడా అధికార పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్కి వచ్చిన ఈ రిజల్ట్ అంత గొప్ప రిజల్ట్గా నేనైతే భావించట్లే. మీరేమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. 50% మేము గెలిచినాం కదా అని అనుకుంటే పొరపాటు. మీరు చెప్తున్న లెక్కల ప్రకారం, ముఖ్యమంత్రి చెప్తున్న మాటల ప్రకారం చూస్తే మేము మొత్తం పరిపాలన మొత్తం మార్చేసినాం, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకోటి అని అంటే గ్రామాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకా 50% మంది ఉన్నారని అర్థం చేసుకోండి. మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? 2 సంవత్సరాలు అయింది. జస్ట్ 2 ఇయర్స్ అయింది, ఇంకా 3 ఇయర్స్ పెండింగ్ ఉన్నది. మరి 2 సంవత్సరాల్లోనే 50% ఓట్లు మీకు ఎందుకు వేయలే ప్రజలు? మీరు సన్నబియ్యం పథకం తీసుకొచ్చినారు, రేషన్ కార్డులు ఇచ్చినారు, ఇవన్నీ కొంత మంచి స్కీములు తెచ్చినారు, అయినా కూడా ఎందుకు వేయలే? మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే పాలసీస్ ప్రజలకు ఎందుకో నచ్చట్లే. మీ ఆలోచన విధానం ఎందుకో ప్రజలకి నచ్చట్లే. సో బీఆర్ఎస్ మొత్తం ఇక లేదు అని అనుకోవడానికి కూడా ఏం లేదు అక్కడ. వాళ్ళు కూడా 27% వచ్చింది వాళ్ళకి పర్సంటేజ్ సెకండ్ ఫేజ్లో. 23 or 27.60. వాళ్ళు కూడా అయిపోయిందిగా ఇక అని అనుకోవడానికి కూడా వీల్లేదు కదా. సో కాబట్టి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది.